సో ఎప్పుడైతే మనం లాగిన్ పేజ్ ఓపెన్ చేస్తామో, లాగిన్ పేజ్ ఓపెన్ చేయగానే మనకు డిఫాల్ట్ బ్రౌజర్ ఏదైతే ఉందో ఆ డిఫాల్ట్ బ్రౌజర్ కి కనెక్ట్ అవుతుంది. ఆ డిఫాల్ట్ బ్రౌజర్ లో లోకల్ హోస్ట్ 8080 అనేది మనం ఇచ్చాం. లోకల్ హోస్ట్ లో ఒక కోడ్ ఇవ్వాలి, నెంబర్ ఇవ్వాలి. ఆ నెంబర్ మనము 8080 అనే కోడ్ ఇచ్చినాం. ఓకే, సో ఆ ప్లేస్ లో ఈ పెగా అనేది స్టోర్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ వన్స్ పెగా ఓపెన్ అయిన తర్వాత మనకు లాగిన్ క్రెడెన్షియల్స్ తోటి లాగిన్ అవ్వాలి. సో వాట్ ఆర్ దట్ లాగిన్ క్రెడెన్షియల్స్? administrator@pega.com. ఇదేంటి? టోటల్ టూల్ లోకి ఎంటర్ అవ్వటానికి. దిస్ ఇస్ ద క్రెడెన్షియల్స్ టు ఎంటరింగ్ ఇన్ టు ద టూల్. పాస్వర్డ్ ఏంటి? ఇన్స్టాల్. పాస్వర్డ్ ఇస్ ఇన్స్టాల్. ఓకే, సో ఈ రెండు పెట్టేసి నేనేం చేస్తున్నా, నేను టూల్ లోకి ఎంటర్ అవుతున్నా. ఇది స్టార్ట్అప్ సార్? ఇదేం పెగా స్టార్ట్ అయింది, సర్వర్ స్టార్ట్ అయింది. సర్వర్ స్టార్ట్ అయినాక పెగాలో మన అప్లికేషన్ ఓపెన్ అవ్వాలి కదా. అంటే పెగాని మనం స్టార్ట్ చేయాలి అంటే ఎవరు పడితే వాళ్ళు ఓపెన్ చేయడం కుదరదు, క్రెడెన్షియల్స్ ఉంటాయి. ఆ లాగిన్ క్రెడెన్షియల్స్ మాత్రమే మనం ఓపెన్ చేయగలం. ఓకే, సో దిస్ ఇస్ ద స్క్రీన్ ఆఫ్ పెగా. ఇదంతా పెగా యొక్క స్క్రీన్ అన్నట్టు. ఓకే, సో ఒక్క నిమిషం అండి, నేను ఒకసారి నోట్స్ ఎక్కడో రాశాను. యాక్టివిటీ నోట్స్. ప్లీజ్ వెయిట్ అండి, నేను ఉంది కదా సార్. అది కాదమ్మా, అది మనం రాసిన క్వశ్చన్. నేను మామూలుగా నేను ప్రిపేర్ చేసిన నోట్స్ ఒకటి ఉంది. ఓకే ఓకే. ఏంటంటే వర్డ్ లో నేను రాశాను. Topic wise questions. This is not. ఓకే ఓకే, నో ప్రాబ్లం. సో అది ఎక్కడో ఉండే ఉంటది, కాకపోతే నేను వెతకటం మర్చిపోయినది. ఓకే, సో నేను ఎక్కడ పెట్టేసిన అనుకుంటా. ఓకే, మీకు అది సెండ్ చేస్తానండి. ఓకే, సో ఇక్కడ మనకు ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా, ఇక్కడ ఉన్న ఆల్ ఇది ఒక వింగ్. నేను ఇక్కడ యానిటేషన్స్ ఆన్ చేస్తాను. సో మీకు ఇక్కడ ఇది ఒక వింగ్ ఉంది కదా, ఈ వింగ్ మొత్తాన్ని మనం ఒక నేమ్ అంటామండి. వీటిని మాత్రం డీబగ్గింగ్ టూల్స్ అంటాము. ఇవేమో మనకి యాప్స్. డీబగ్గింగ్ టూల్స్ అంట, ఈ కింద రైట్ సైడ్ కార్నర్ లో ఉన్న వాటిని. సో వీటినేమో యాప్స్ అంటాం. ఓకే, సో ఈ కార్నర్ ప్రతి ఒక్క టూల్ కి, అంటే ప్రతి ఒక్క ఆప్షన్స్ కి ఒక్కొక్క నేమ్ అనేది ఉంటదండి. సో ఆ నేమ్స్ గురించి మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఏంది? క్రియేట్ అంటే ఏంది? క్రియేట్ ఏ కేస్. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ కేస్. ఇప్పుడు మీరు ఏదైనా ఒక వర్క్ చేయాలమ్మా, ఏదైనా ఒక వర్క్ చేయాలి అంటే మీకు ఇక్కడ సో దిస్ ఈజ్ నాట్ మై క్లాస్. యా, ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ని మీరు క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు, అవునా? హెల్త్ ఇన్సూరెన్స్ ని మీరు క్రియేట్ చేద్దామండి, అంటే హెల్త్ ఇన్సూరెన్స్ కి సంబంధించిన యాప్ ని. దాంట్లో హెల్త్ ఇన్సూరెన్స్ లో మెయిన్లీ 2 types ఆఫ్ కేసెస్ ఉంటాయి. ఏమేంటి? క్యాష్లెస్ క్లెయిమ్, అంటే మీరు ఇన్సూరెన్స్ కట్టిన తర్వాత యా మీకు ఒక కార్డు ఇస్తాడు, ఆ కార్డును తీసుకుపోయి మీరు హాస్పిటల్లో చూపిస్తే వితౌట్ ఎనీ
క్యాష్ దే ఆర్ గివింగ్ ట్రీట్మెంట్. అవునా? రీఎంబర్స్మెంట్ అంటే ఏంటంటే కొన్ని హాస్పిటల్స్ వాళ్ళ యొక్క ఇన్సూరెన్స్ ని అప్లికేబుల్ కావు. అలాంటి కేసెస్ లో నీది మొత్తం ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయినాక వాళ్ళు ఇచ్చిన బిల్స్ ని తీసుకుపోయి నువ్వు అక్కడ సబ్మిట్ చేస్తావు. అప్పుడు నీకు Submit చేయాలి. క్లెయిమ్ అనేది రిలీజ్ అవుతుంది. అంటే 2 టైప్స్. ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అప్లికేషన్ ని నువ్వు క్రియేట్ చేయాలి అంటే దేర్ ఆర్ 2 కేసెస్. సో ఇక్కడ ప్రతి కేసులో దేర్ ఈజ్ ఎ సెర్టన్ స్టేజెస్ ఏంది? ఇప్పుడు మీరు ఫస్ట్ మీరు ఓపెన్ చేయగానే, ఇప్పుడు ఇన్సూరెన్స్ వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఏం రావాలి? కంపెనీ డీటెయిల్స్ రావాలి. ఓకే, పైన హెడ్డింగ్ కంపెనీ డీటెయిల్స్ రావాలి. ఆ కంపెనీ డీటెయిల్స్, ఇది స్క్రీన్ 1 అన్నట్టు. ఈ స్క్రీన్ 1 లో కంపెనీ డీటెయిల్స్ మొత్తం ఇక్కడ అప్లికేబుల్ కావాలి. ముందేంది? టర్మ్స్ అండ్ కండిషన్స్, కంపెనీ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇవన్నీ నీకు క్లియర్ గా రావాలి. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి చూడండి. ఇక్కడ చూడండి, బ్రాడ్ గైడ్ లైన్స్ ఫర్ క్లెయిమ్ ప్రాసెస్, స్క్రీన్ 1. ముందు ఇక్కడ ఇది హెడ్డింగ్. నీకు వెబ్సైట్ ఓపెన్ కావగానే ఇప్పుడు నీకు ఇదంతా క్లయింట్ ఇస్తాడండి. బాబు నాకు వెబ్సైట్ ఓపెన్ అవ్వగానే స్టేజ్ 1 లో స్క్రీన్ 1 లో ఈ గైడ్ లైన్స్ అన్ని రావాలి. ఈ గైడ్ లైన్స్ అన్ని వచ్చినాక కస్టమర్ అండ్ డిక్లరేషన్ ఇవ్వాలి. అంటే ఓకే, ఐ యాక్సెప్ట్ ఆల్ దీస్ థింగ్స్ అని చెప్పేసి పెట్టినాక సెకండ్ దానికి వెళ్ళాలి. బ్రీఫ్ డిస్కషన్ అబౌట్ కీ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్. నువ్వు ఇన్సూరెన్స్ ని క్లెయిమ్ చేయాలి అంటే ఏమేం డాక్యుమెంట్స్ కావాలి అనేది మొత్తం ఇక్కడ చూపిస్తాడు. అండ్ స్టేజ్ 2, ఇదంతా స్టేజ్ 1. నీకు ఏంది? గైడ్ లైన్స్, కీ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్. ఇది స్టేజ్ 2. స్టేజ్ 2 లో స్టేజ్ వేరు, స్క్రీన్ వేరు అండి. స్క్రీన్ అంటే ఏంది? ఒకసారి నువ్వు ఓపెన్ చేయగానే వచ్చేదాన్ని స్క్రీన్ అంటావు. స్టేజ్ అంటే ఒక స్టేజ్ లో 2-3 స్క్రీన్లు అయినా ఉండొచ్చు. ఓకేనా? ఇప్పుడు ఏంది? అడ్రస్ అని పెడతాం. అడ్రస్ లో 2 స్క్రీన్లు ఉండొచ్చు. ఆ 2 స్క్రీన్లు ఏంది? పర్మనెంట్ అడ్రస్, ప్రెసెంట్ అడ్రస్. అవునా కాదా? సో అట్లా ఇవి ఈ సెకండ్ స్టేజ్ లో. స్క్రీన్ 3 వాడు ఏం చేస్తాడంటే నాకు పాలసీ నెంబర్ రావాలి. ఫస్ట్ పాలసీ నెంబర్ కింద సర్టిఫికేట్ నెంబర్ రావాలి. దాని పక్కన మళ్ళీ కంపెనీ ఐడి రావాలి. నువ్వు ఒక వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఇలానే రావాలి. యాజ్ యూజువల్ గా వాడు ఎలానైతే కోరుకున్నాడో అదే విధంగా అప్లికేషన్ రావాలి. అవునా కదా? సో అలా రావడానికి మనం ఏమేం ప్రికాషన్స్ తీసుకోవాలి, ఏమేం యూజ్ చేయాలి? సో దిస్ స్క్రీన్స్ ఎంటైర్లీ డిపెండ్స్ అపాన్ ద యూఐ, యూజర్ ఇంటర్ఫేస్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఓకే, సో ఇక్కడ నువ్వు పాలసీ నెంబర్ ఇచ్చినావమ్మా. ఓకే, సో వన్స్ ఇక్కడ పాలసీ నెంబర్ ఇచ్చిన తర్వాత ప్రతి స్టేజ్ లో ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో ప్రతి దగ్గర నువ్వు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇదే పాలసీ నెంబరు నీకు ఈ స్క్రీన్ లోనైనా ఎక్కడ అవసరం ఉంటే అక్కడ రిఫ్లెక్ట్ అవ్వాలి. అవునా కాదా? నేమ్ అని అడుగుతాడండి. ఫస్ట్ నేమ్ అని అడిగిన టైంలో ఫస్ట్ స్క్రీన్ లో నువ్వు నేమ్ ఇస్తావు. సెకండ్ స్క్రీన్ లో మళ్ళీ ఏదైనా రిక్వైర్మెంట్ వచ్చి నేమ్ అని అడిగింది అనుకో, మళ్ళీ టైప్ చేసుకుంటావా? కాదు కదా. ఆటోమేటిక్ గా నువ్వు ఎక్కడైతే నేమ్ అని ఇస్తావో అదే నేమ్ అని ఉన్న ఏ కాలం దగ్గరైనా పేస్ట్ అవ్వాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ నేమ్ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి ఇక్కడ చాలా పెద్ద లెంత్ ఇచ్చాడు, ఒక లైన్ మొత్తం ఇచ్చాడు. జెండర్ లో ఏమేమి ఉంటాయి? మేలా, ఫిమేలా, 2 ఆప్షన్స్ ఇవ్వాలి. మనం ఇందాక మనకు 2 ఆప్షన్స్ కావాలంటే ఏం పెట్టుకుంటాం? ఐదర్ డ్రాప్ డౌన్ ఆర్ పిక్ లిస్ట్. పిక్ లిస్ట్ లో డ్రాప్ డౌన్ గానీ రేడియో బటన్స్ కానీ పెట్టుకుంటాం. అవునా కాదా? ఏజ్ మనకు ఏజ్ అంటే ఏంది? ఇక్కడ ఫస్ట్ ఇయర్, మంత్. ఇక్కడ ఏంది? నీకు కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఇయర్ అనేది 1900 నుంచే స్టార్ట్ అవ్వాలి అని అనుకుంటాం. ఇక్కడ 2 ఇచ్చాడు, గుర్తుంది చూడండి అమ్మా. ఇక్కడ వై అంటే నువ్వు 2 ఇవ్వాలి. 1989 అంటే 89 అని ఇవ్వాలి. అవునా? సో మనకు సాఫ్ట్వేర్ లాంగ్వేజ్ లో ఒకటి గుర్తు పెట్టుకోండి. 50 అంటే 1950, 49 అంటే 2049 గుర్తు పెట్టుకోండి. 50 అంటే 1950, 50 నుంచి పైకి అప్ టు 99 వరకు 1900 లో ఉంటది. మళ్ళా 2000 నుంచి 49 వరకు 2000 లో ఉంటది. నువ్వు సపోజ్ ఎక్కడైనా వాడు అడిగినప్పుడు 49 అని రాసిర్రు అనుకోండి, ఎగ్జాంపుల్ ఇయర్ దగ్గర 49 అని రాస్తే ఇట్ ఈస్ 2049, ఇట్ ఈస్ 2049 అన్నట్టు సాఫ్ట్వేర్ లాంగ్వేజ్ లో. ఓకేనా? సో ఇక్కడ మళ్ళా డేట్ ఆఫ్ బర్త్. ఓకే, సో ఇక్కడ ఏంది?
ఏజ్ లో ఎన్ని ఇయర్ మంత్స్ ఇచ్చాడు, ఎన్ని ఇయర్స్ ఎన్ని మంత్స్. డేట్ ఆఫ్ బర్త్ ఫస్ట్ ఇక్కడ మనం మెన్షన్ చేస్తాం, ఇది డేటు, ఇది మంత్, ఇది ఇయర్, అట్లా మెన్షన్ చేసుకుంటాం. మనం ఎట్లా ఇచ్చుకుంటే అలా. ఓకే, సో డేట్ కి ఫార్మాట్స్ ఉంటాయి. మనకు డేట్ ఒక్కటే కావాలా, డేట్ టైం కావాలా, ప్రతిదీ దేర్ ఆర్ సో మెనీ డిఫరెంట్ టైప్స్. మనకు అన్ని ఆప్షన్స్ ఉంటాయండి, దేనికి ప్రోగ్రామ్ రాయనక్కర్లేదు ఇక్కడ. ఓకే, సో ఇక్కడ రిలేషన్షిప్, ఇప్పుడు ఇక్కడ ఏంది హాస్పిటలైజ్డ్ డీటెయిల్స్ ఆఫ్ ఇంజూర్డ్ పర్సన్ హాస్పిటలైజ్డ్. ఓకే, డీటెయిల్స్ ఆఫ్ ఇంజూర్డ్ పర్సన్ అంటే ఇప్పుడు ఇంట్లో మీ నాన్నగారు ఇన్సూరెన్స్ పెట్టాడండి అందరికి, ఫ్యామిలీ మొత్తానికి కలిపి, అవునా? మీ నాన్నగారు ఫ్యామిలీ మొత్తాన్ని పెడితే మీ నాన్నగారు ఇంజూర్డ్ పర్సన్. మీరు ఎవరైతే ఉన్నారో అంటే ఇప్పుడు మీరు హాస్పిటల్లో జాయిన్ అయిపోతే మీరు ఏమనుకోవాలి, చైల్డ్ అని పెట్టుకోవాలి. అంటే ఇంజూర్డ్ పర్సన్ తో మీకున్న రిలేషన్ ఏంది, మీ ఫాదర్ క్రియేట్ చేశాడు కాబట్టి ఫాదర్ ని సెలెక్ట్ చేయాలి. సో అంటే ఏంది ఇక్కడ ఎన్ని ఆప్షన్స్ రావాలి, సెల్ఫ్, స్పౌజ్, చైల్డ్, ఫాదర్, మదర్, అదర్స్, ఇన్ని ఆప్షన్స్. అంటే ఐదర్ భార్య లేకపోతే భర్త. ఓకే, అట్లా. సో అంటే ఇక్కడ మనం ఏది వాడాలి, ఎక్కడ ఏది వాడాలి. ఇప్పుడు టైటిల్ ఉంది, టైటిల్ దగ్గర మనం ఏది వాడాలి, పిక్ లిస్ట్ వాడాలి, అవునా కదా? పిక్ లిస్ట్ లో ఐదర్ డ్రాప్ డౌన్ కానీ రేడియో బటన్ కానీ వాడుకోవచ్చు. ఓకే, నేమ్ దగ్గర ఏది వాడతాం, టెక్స్ట్ వాడతాం, అవునా? సో ఇక్కడ జెండర్ ఉంది, ఐదర్ మేలా ఫీమేలా అని అడిగిండు. నీకు ఏదో ఒకటి సెలెక్ట్ చేయాలంటే పిక్ లిస్ట్ లో డ్రాప్ డౌన్ ఉంటుంది, రేడియో బటన్ ఉంటుంది, మన ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ న్యూమరిక్, ఏజ్ అంటే న్యూమరిక్ ఇచ్చుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ అంటే ఖచ్చితంగా డేట్ అనే ప్రాపర్టీ ఉంటుంది, అది ఇచ్చేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ పిక్ లిస్ట్ పెట్టాలి. ఆక్యుపేషన్ అన్న దగ్గర ఐదర్ డ్రాప్ అదేంది రేడియో బటన్ కానీ మన ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ అడ్రస్ ఒక్కటి గుర్తు పెట్టుకున్నాం, ఇక్కడ అడ్రస్ అనేది ఒక సింగిల్ లైన్ లో నీకు కంప్లీట్ అవ్వదు కదా. అడ్రస్ అనేది ఒక సింగిల్ లైన్ లో కంప్లీట్ అవ్వదు. సో అందుకోసం ఏం చేస్తామంటే మనం ఇక్కడ ఇదంతా ఒక స్క్రీన్ కదా, ఈ స్క్రీన్ లో నేను ఇంకొక సబ్ సెక్షన్ తీసుకుంటా. ఆ సబ్ సెక్షన్ లో ఈ అడ్రస్ కి సంబంధించిన ఏ ప్రాపర్టీస్ ఉన్నాయో ఆ ప్రాపర్టీస్ అన్నిటిని ఈ సెక్షన్ లో ఇన్సర్ట్ చేసి ఏం చేస్తా, నేను ఈ సెక్షన్ ని తీసుకొచ్చి ఈ లేఅవుట్ లో పెట్టేస్తా. అర్థమైందా? ఇప్పుడు అడ్రస్ లో అడ్రస్ 1, అడ్రస్ 2, అడ్రస్ 3, ఇప్పుడు నేము, ఊరు, విలేజ్, పోస్ట్ ఇదంతా రాసిన దానికంటే నువ్వేం చేస్తున్నావు, అడ్రస్ మొత్తాన్ని ఒక సెక్షన్ లో పెట్టుకుంటున్నావు. ఆ సెక్షన్ ని ఇక్కడ పిలుచుకుంటావు, డైరెక్ట్ సెక్షన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుంటాం. అర్థమైందా? ఇంకొకసారి చెప్పండి సార్. ఇప్పుడు అడ్రస్ మొత్తం, అడ్రస్ లో ఏమేమి ఉంటాయమ్మా, నేమ్ ఉంటది, హౌస్ నెంబర్, పిన్ కోడ్, వాళ్ళ డిస్టిక్ అయితే టౌన్ అయితే ల్యాండ్ మార్క్ అయితే దీస్ ఆల్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ద అడ్రస్. అప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఈ అడ్రస్ మొత్తాన్ని మళ్ళీ ఇక్కడ ఈ మెయిన్ సెక్షన్ వీటన్నిటి ప్రాపర్టీస్ తో యాడ్ చేసిన దానికంటే నేనేమనుకుంటున్నా అంటే ఇదంతా నీకు ఒక పెద్ద సెక్షన్, అంతే కదా? ఈ సెక్షన్ లోనే ప్రాపర్టీస్ అన్నిటిని పేస్ట్ చేస్తాం, అవునా? ఈ అడ్రస్ ఉన్న దగ్గర అడ్రస్ కి ఇంకొక సబ్ సెక్షన్ క్రియేట్ చేస్తాం. ఓకే సార్. దీంట్లో నేము, విలేజ్, డోర్ నెంబరు, పిన్ కోడ్, డిస్టిక్, స్టేట్, సమ్ ఎక్సెట్రా ఏదైతే కావాలో ఇవన్నీ పెట్టుకుంటా. నేనేం చేస్తున్నా ఇక్కడ ఈ సెక్షన్ లో ఇన్సర్ట్ అడ్రస్ లేకపోతే ఇన్సర్ట్ సెక్షన్ అని ఉంటది ఆప్షన్ లేఅవుట్ లో. డైరెక్ట్ గా ఈ సెక్షన్ ని ఇక్కడ పిలుచుకుంటా, ఇది వచ్చి ఇక్కడ చేరిపోద్ది. నువ్వు ఊకే అడ్రస్ మారింది అనుకో, ఈ టోటల్ మొత్తాన్ని నువ్వు డిస్టర్బ్ చేయనక్కర్లే. నువ్వు ఈ అడ్రస్ సెక్షన్ లోకి వెళ్ళి అడ్రస్ ని మారిస్తే ఆటోమేటిక్ గా మెయిన్ సెక్షన్ లో మారిపోద్ది. అర్థమైందా? నెక్స్ట్ ఇప్పుడు ఇవేంది ఏంటంటే ఒక్కొక్క స్క్రీన్ అన్నట్టు. మనకు ఇక్కడ ఈ స్క్రీన్ ని సబ్మిట్ కొడితే ఈ స్క్రీన్ వస్తుంది, ఈ స్క్రీన్ ని సబ్మిట్ కొడితే నెక్స్ట్ స్క్రీన్ వస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ పోయిన స్క్రీన్ లో ఏదైనా మిస్టేక్ చేసినాం, తప్పు ఫిల్ చేసినాం అంటే ఇక్కడ బ్యాక్ అనే బటన్ కూడా రావాలి.
ఇక్కడ బ్యాక్, ఇక్కడ సేవ్, ఇక్కడ సబ్మిట్. ఈ బటన్స్ ని పెట్టుకోవచ్చు, మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా అరేంజ్ చేసుకోవచ్చు. సో మీకు నేను ఒక స్క్రీన్ ని డెవలప్ చేసినమ్మా, ఆ స్క్రీన్ ని మీరు ఒకసారి చూడండి. దీన్ని మనం సైన్ అవుట్ చేయాలి. సో అడ్మిన్ ఎట్ హెల్త్ కేర్, అడ్మిన్ ఎట్ హెల్త్ కేర్ నా ప్రాజెక్ట్ నేమ్. పాస్వర్డ్ రూల్స్ అండి, ఆటోమేటిక్ గా నేను సేవ్ కొట్టేసిన. ఓకే, సో ఇక్కడ నా కేసు ఏంటి, ఏమేం కేసులు ఉన్నాయి. ఈ కేసులో నేను ఫస్ట్ చెప్పిన కదా 2 కేసులని, రీఎంబర్స్మెంట్, క్యాష్లెస్ క్లెయిమ్. అవునా కదా? రీఎంబర్స్మెంట్ ఓపెన్ చేస్తున్నా. రీఎంబర్స్మెంట్ ఓపెన్ చేయగానే ఏమేం స్టేజెస్ ఉన్నాయి. ఫస్ట్ గైడ్ లైన్స్ ఫర్ ద రీఎంబర్స్మెంట్. ఇక్కడ చూడండి, ఈ డాక్యుమెంట్ లో ఏముంది, ఇక్కడ ఫస్ట్ గైడ్ లైన్స్ ఫర్ ద రీఎంబర్స్మెంట్ ప్రాసెస్. ఇది హెడ్డింగ్. ఈ హెడ్డింగ్ కింద నాకు ఏమేమి రావాలి మొత్తం ఇక్కడ పెట్టిన. నెక్స్ట్ స్టేజ్ ఏంది, నెక్స్ట్ స్టేజ్ ఇప్పుడు చూడండి, ఒకటి గుర్తు పెట్టుకోండి, ఇవన్నీ ఇక్కడ ఇవన్నీ స్టేజెస్ అండి. 1, 2, 3, 4. I need to close this. Okay. See here. ఇక్కడ ఏముంది, గైడ్ లైన్స్ ఫర్ రీఎంబర్స్మెంట్. ఇది స్టేజ్. ఈ స్టేజ్ లో ఎన్ని ఉన్నాయి, బ్రాడ్ గైడ్ లైన్స్ ఫర్ క్లెయిమ్ ఫామ్, కీ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్. ఇవి స్క్రీన్. స్క్రీన్ 1 ఏంటి, బ్రాడ్ గైడ్ లైన్స్ ఫర్ క్లెయిమ్ ఫామ్. స్క్రీన్ 2 బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద కీ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ అలాంగ్ విత్ ద క్లెయిమ్ ఫామ్. అవునా? నెక్స్ట్ ప్రైమరీ ఇన్జ్యూర్డ్ డీటెయిల్స్. దీంట్లో మళ్ళీ ఇది స్టేజ్. ఈ స్టేజ్ కింద మళ్ళీ 2 స్క్రీన్లు పెట్టుకున్నాం. అంటే వాడు అడుగుతాడండి మనకు ఏమేమైతే కావాలనో మొత్తం క్లయింట్ అడుగుతాడు. ఆ క్లయింట్ అడిగిన దాన్ని బట్టి మనం చేయాలి. ఓకే, డీటెయిల్స్ ఆఫ్ ద ప్రైమరీ ఇన్జ్యూర్డ్. డీటెయిల్స్ ఆఫ్ ప్రైమరీ ఇన్జ్యూర్డ్, వాడికి ఏమేమి డీటెయిల్స్ కావాలి. డీటెయిల్స్ అంటే ఏంది, పాలసీ నెంబర్, సర్టిఫికేట్ నెంబర్, నేమ్, అడ్రస్, స్టేట్, ల్యాండ్ లైన్, ఇవన్నీ కావాలి. సబ్ స్క్రీన్, మళ్ళీ దాంట్లో ఇంకో స్క్రీన్ ఉంది. ఆ స్క్రీన్ ఏంది, ఇన్సూరెన్స్ హిస్టరీ. ఇది వరకు ఎప్పుడైనా క్లెయిమ్ చేసిండా, ఒకవేళ క్లెయిమ్ చేసి ఉంటే ఏ కంపెనీ, ఎంత నెంబరు, సమ్ ఇన్సూర్డ్ ఎంత, డేట్ ఏంటి, అది యాక్సిడెంటల్ ఇన్సూరెన్సా కాదా, దీస్ ఆల్ ఆర్ కన్సిడర్డ్ ఇన్ టు దిస్. ఓకే, సి హియర్. ఓకే, సో నేను 2 స్టేజ్లు కంప్లీట్ చేసి వదిలేసినండి. ఓకే, సో ఇప్పుడు ఈ స్టేజ్ ఎలా వర్క్ అవుతున్నది, ఇక్కడ నేను సేవ్ కొడుతున్నా. నెక్స్ట్ ప్రతిదీ ఇప్పుడు ఏది కంప్లీట్ అవ్వాలన్నా, యూ హ్యావ్ టు రిమెంబర్ వన్ థింగ్, ఏది కంప్లీట్ అవ్వాలన్నా దానికి ప్రాపర్టీస్, సెక్షన్స్, ఫ్లో యాక్షన్, ఫ్లో, ఈ 4 కంపల్సరీ. ఈ 4 కంపల్సరీ. నేను దీన్ని రన్ చేస్తున్నాండి. నేను డిజైన్ చేసిన అప్లికేషన్ ని రన్ చేస్తున్నా. Screen 1, broad guidelines for the claim form. Broad guidelines for the claim form. సబ్మిట్ కొట్టేస్తున్నా. ఇదండి స్క్రీన్ 1 ఏంటి, బ్రాడ్ గైడ్ లైన్స్ అయిపోయినాక కీ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్. వాడు ఏదైతే డేటా ఇచ్చాడో ఆ డేటా మొత్తాన్ని ఇక్కడ ఇన్సర్ట్ చేసిన. ఫస్ట్ ఇండోర్ కేస్ పేపర్స్
ఇది రియంబర్స్మెంట్ లో కదా, నేనేం చేస్తున్నా, నేను రియంబర్స్మెంట్ అయినా చూసేది. అదే సార్. వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఏదైనా కానివ్వండి, ఇక్కడ ఏదైతే డేటా ఉంటుందో ఆ డేటాని నేను ఇక్కడ ఇన్సర్ట్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ సబ్మిట్ కొడుతున్నా. ఇక్కడ పాలసీ నెంబర్ వాడు అడిగింది ఎట్లా, నన్ను పాలసీ నెంబర్ అడిగిండు. నెక్స్ట్ సీరియల్ నెంబరు, కంపెనీ నేమ్ రెండు ఒకే లైన్ లో రావాలి. సీరియల్ నెంబరు, కంపెనీ నేమ్ ఒకే లైన్ లో వచ్చింది. ఒక్క నిమిషం, ఇది ఎట్లా పోవాలి, ఇది పోవాలి, ఇది ఓకే, వాట్ ఎవర్ ఇట్ మేబీ. ఇది మనకు స్క్రీన్ ఇటువైపు రైట్ సైడ్ ఇట్లా మూవ్ అయితే మనకు తెలుస్తుంది, మనకు ఒకే లైన్ లోకి వచ్చేస్తుందండి. నేమ్ లో ఇక్కడ నేను ఇక్కడ పెట్టగానే ఫస్ట్ నేమా లాస్ట్ నేమా రావాలి. ఫుల్ నేమ్, ఇది ఫస్ట్ నేమ్, ఇది లాస్ట్ నేమ్, ఇది ఫుల్ నేమ్, అట్లా రావాలి. అలా ఫిల్ చేయాలి అంటే కస్టమర్ కి ఇది అవుపడాలి. ఇక్కడ ఫస్ట్ నేమ్ అంటే ఇక్కడ ఇది పెట్టగానే మనం ఏదైతే టైప్ చేస్తామో అది టైప్ అవుతుంది. మళ్ళీ తీసేయగానే అక్కడ ఫస్ట్ నేమ్ అని. ఏదైనా అప్లికేషన్ ఫిల్ చేస్తున్న టైంలో అక్కడ అడుగుతుంది కదా మిమ్మల్ని, అది ఫస్ట్ నేమా లాస్ట్ నేమా ఏందనేది. ఇక్కడ వీటిని ఏమంటాం అంటే టూల్ టిప్ అంటాం. ఈ విధంగా కనపడేదాన్ని టూల్ టిప్ అంటాం. ఓకే, ఇది అడ్రస్ అండి. ఈ అడ్రస్ అనేది ఒక డిఫరెంట్ సెక్షన్. ఆ సెక్షన్ ని తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేసిన. ఇది నేను ఎలా డెవలప్ చేసిన అనేది కూడా మీకు చెప్తా. కేసు ఏంటిది, రీఎంబర్స్మెంట్. చూడండి ఇక్కడ ఇది రీఎంబర్స్మెంట్ కదా. రీఎంబర్స్మెంట్ లో ఇదంతా రావడానికి యూజర్ ఇంటర్ఫేస్ అండి. సెక్షన్స్, ఏమేం సెక్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇదేంది, ప్రైమరీ ఇంజూర్డ్ డీటెయిల్స్ కదా. దీనికంటే ముందు బ్యాక్ వెళ్దాం ఒకసారి. ఇది బ్యాక్ లేదండి దీనికి. నేనేం చేస్తున్నా అంటే ఇది క్లోజ్ చేసి మళ్ళీ దీన్ని సేవ్ కొట్టేసి రన్ చేద్దాం. ఇది రన్ కొట్టేస్తే సో ఇక్కడ నేనేం చేస్తున్నా, బ్రాడ్ గైడ్ లైన్స్ అయిపోయింది. ఈ బ్రాడ్ గైడ్ లైన్స్ కి సంబంధించింది ఏముంది, ఇది ఒక్కసారి క్లిక్ చేస్తే అది రావడానికి బ్యాక్ ఎండ్ వర్క్ ఏందనేది ఇక్కడ నీకు కనిపిస్తుంది చూడండి. ఫస్ట్ ఇది డైనమిక్ లేఅవుట్. నేనేం చేస్తున్నా, ఇది గ్రీన్ కలర్ రావాలి అని చెప్పేసి ఇక్కడ ఒక డేటాని టైప్ చేసిన. బ్రాడ్ గైడ్ లైన్స్ ప్రతి టైప్ ని, ప్రతి పాయింట్ ని ఇక్కడ టైప్ చేసి వీటి మొత్తాన్ని ఒక పారాగ్రాఫ్ లో పెట్టా. దీన్ని రన్ చేస్తే నీకు అక్కడ ఇన్సర్ట్ అయిపోద్ది. ఇక్కడ ఏదైతే ఉందో సేమ్ ఇక్కడ అదే విజువల్ అవుతుంది చూడండి. ఇక్కడ తప్పు ఉంది లేదు, ఇది చూడండి. ఇక్కడ మనకు ఫస్ట్ స్క్రీన్ ఎక్కడో ఎగిరిపోయింది అది. ఇది కీ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్. ఇక్కడ క్లిక్ చేస్తున్నా చూడండి. కీ డాక్యుమెంట్స్ ఏమేం కావాలి, ఇండోర్ కేస్ పేపర్స్. మనకి దీంట్లో డిఫరెంట్ మోడల్స్ ఉంటాయండి. డిఫరెంట్ మోడల్స్ అంటే అక్కడ మనకి ఓన్లీ టెక్స్ట్ అంటే నువ్వు ఇక్కడ ఏది రాసినావో గదే కనిపిస్తుంది. ఓకే, దీంట్లో ఏముంటాయంటే ఇంకా పారాగ్రాఫ్ అని ఏదో ఉంటదండి. అడ్వాన్స్ లో పారాగ్రాఫ్ ఉంటుంది. ఈ పారాగ్రాఫ్ ని ఇక్కడ పెట్టినాం అనుకో ఏమవుతుంది, ఈ ఇండోర్ కేస్ పేపర్స్ అని ఉంది కదా, ఇక్కడ చూడండి, ఇక్కడ ఓన్లీ ఇండోర్ కేస్ పేపర్స్ అని ఉంది. మనకి ఇక్కడికి వచ్చే వరకు ఏముంది, ఫస్ట్ ఇండోర్ కేస్ పేపర్స్ లో ఏమేమి ఉంది. ఓకేనా, సో దానికి సంబంధించినవన్నీ మనకి ఇక్కడ ఉంటాయి. నెక్స్ట్ దానికి వెళ్తున్నా. ఇది పాలసీ, ప్రైమరీ ఇంజూర్డ్ డీటెయిల్స్ కదా. ఈ ప్రైమరీ ఇంజూర్డ్ డీటెయిల్స్ ని టైప్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి, పాలసీ నెంబర్, ఇది ఒక లేఅవుట్. ఇది రావటానికి ఇది ఇంకొక లేఅవుట్. ఈ లేఅవుట్ లో నేను ఇది హాఫ్ రావాలి అంటే సీరియల్ నెంబర్ హాఫ్ రావాలి, సీరియల్ నెంబర్ హాఫ్ రావాలి అండ్ కంపెనీ నేమ్ హాఫ్ రావాలి. వచ్చిందా, సీరియల్ నెంబర్ హాఫ్, కంపెనీ నేమ్ హాఫ్. ఇది వెళ్ళిపోతే మీకు క్లియర్ గా ఉంటదండి ఇది. ఓకే, నెక్స్ట్ దాని కింద నేమ్ అంటే ఏంది, 3 రావాలి ఇక్కడ. ఫస్ట్ నేము, లాస్ట్ నేము,
ఫుల్ Last name, నేమ్ full ఈ name. 3 రావాలి ఇక్కడ. అట్లా ఓకే. సో ఇదంతా ఈ స్క్రీన్ ని డిజైన్ చేయడానికి కెన్ యూ టెల్ మీ హౌ మచ్ టైమ్ ఇస్ రిక్వైర్డ్ టు డెవలప్ ది స్క్రీన్? 20 minutes, 30 minutes, half an hour. Half an hour. It will take around continuously 8 hours to develop the screen. మీకు ఒక విషయం చెప్పనా? యా అంటే నాతో ఈ స్క్రీను ఒక 2 స్క్రీన్స్ కలిపి 8 అవర్స్ పట్టిందండి నాకు. బై అండర్స్టాండింగ్ అండ్ టెస్టింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఇక్కడ ఇది పెట్టా. సో ఇది ఇలా రావటానికి ఏం చేయాలి? ఇది పక్కన వచ్చింది, దీని పక్కనే ఈ బాక్స్ రావాలి. అంటే అలానే మళ్ళీ మనకి ఇక్కడ రావాలి, టెస్ట్ చేసుకోవాలి, బాక్స్ టు బాక్స్ టెస్ట్ చేసుకోవాలి. ఓకే. ఈ కేస్ డీటెయిల్స్ మనకు వెళ్ళిపోవాలి. ఈ కేస్ డీటెయిల్స్ వెళ్ళిపోతే కానీ ఇది మళ్ళీ వస్తుంది. ఒక్క నిమిషం మళ్ళీ ఓపెన్ చేస్తాను ఇది. యా ఇప్పుడు చూడండి, ఇది నేను రీఎంబర్స్మెంట్ కేసుని రన్ చేయాలి. చూడండి ఇక్కడ ప్రైమరీ ఇంజూర్డ్ డీటెయిల్స్. ఈ ప్రైమరీ ఇంజూర్డ్ డీటెయిల్స్ ని నేను రన్ చేస్తే, ఇక్కడ రన్ చేస్తే నీకు ఒక మాదిరిగా ఉంటది. ఇది మామూలుగా ఉంటది ఇక్కడ రన్ చేస్తే. ఇక్కడ పెద్ద నీకు క్లారిటీ ఏం రాదు. ఇక్కడ ఇంకో మామూలుగా ఇట్లా వస్తుంది. ఇదేంది, జస్ట్ నీది ఒక సి ప్రోగ్రామ్ రాస్తే ఎర్రర్స్ లేకుండా ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా అనేది మాత్రమే ఇక్కడ చెకింగ్. మనం ఏం చేసినా గానీ ఎక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవాలి? మన కేసు ఏదైతే ఉందో ఇక్కడ ఇది కదా, న్యూలో ఈ రీఎంబర్స్మెంట్ కేసుని టైప్ చేస్తే మన కేసు ఓపెన్ అవుతుంది. డన్. ఇది సబ్మిట్ కొట్టేస్తున్నా. సబ్మిట్ కొట్టేసినాక ఈ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఇది అయిపోతుంది. ఇక్కడ నీకు మనం ఇదేంటి ప్రైమరీ ఇంజూర్డ్ డీటెయిల్స్, దానికి సంబంధించిన స్క్రీన్. ఈ 3 ఇక్కడ రావడానికి ఎట్లా, ఈ నేమ్ ఇక్కడ, దీని పక్కన ఇది రావడానికి ఇయర్ ఇక్కడ చూడండి యాజ్ ఇట్ ఈజ్ వస్తుందండి మీకు. అంటే కస్టమర్ ఒకసారి అతను చూస్తే ఎంత పర్ఫెక్ట్ గా ఉండాలి అంటే యూజర్ ఇంటర్ఫేస్. ఇప్పుడు మీరు ఏదైనా ఒక యాప్ ఓపెన్ చేసిరండి, యాప్ ఓపెన్ చేస్తే గజిబిజిగా ఉంటే మీరు ఏం చేస్తారు? ఆ యాప్ ని యూజ్ చేస్తారు, తీసేస్తారు. సో దట్స్ వై ఏ అప్లికేషన్ కైనా యూజర్ ఇంటర్ఫేస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఒకటి. సో మీరు ఒక చిన్న ఇక్కడ నేనేమని చెప్పినా, ఇక్కడ ఇవన్నీ మనం ఎంటర్ చేస్తామండి. నార్మల్ గా ఇక్కడ సబ్మిట్ కొట్టేస్తున్నా, ఇవన్నీ ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేసినాక ఇక్కడ నేను ఇది నొక్కిన, సింపుల్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ చెప్తున్నా. ఇది నాన్ నొక్కితే ఇది వెళ్ళిపోతాయి చూడండి. ఇది ఎస్ నొక్కిన, ఎస్ నొక్కితే ఇక్కడ డీటెయిల్ అడుగుతుంది. ఇప్పుడు నన్ను ఆర్ యు మ్యారీడ్ ఆర్ నాట్ అని ఒక దగ్గర అప్లికేషన్ లో అడిగారండి. నేను నాన్ పెట్టా. నాన్ పెట్టిన తర్వాత కింద స్పౌజ్ నేమ్ అడిగితే ఎంత ఫులిష్ గా ఉంటుంది అప్లికేషన్. If I am married, then only they have to ask my spouse name. Otherwise, no. అవునా? సో అంటే కరెంట్లీ కవర్డ్ ఎనీ అదర్ మెడిక్లైమ్. అంటే నువ్వు నో అని నొక్కినావు అనుకో, ఏం అడగొద్దు. చూడండి ఇక్కడ ఏది ఓపెన్ అవుతుందో చూడండి, పాలసీ నెంబర్. ఇప్పుడు ఒకవేళ నీకు ఎలాంటి పాలసీ లేదు, నువ్వు ఇప్పుడు ఏ క్లెయిమ్ ఓపెన్ అవ్వట్లేదు, అదే నువ్వు ఏం కవర్ చేయట్లేదు, నో అన్నాక పాలసీ నెంబర్ అడగటం ఎంత ఫూలిష్గా ఉంటుంది. ఇక్కడ చూడండి డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ వర్క్, ఇది క్లిక్ చేయగానే డేట్ మంత్ ఇయర్ అన్ని రావాలి. హ్యావ్ యూ ఎవర్ బీన్ హాస్పిటలైజ్డ్ సిన్స్, ఎస్ అని నొక్కితేనే డే ఎప్పుడు జాయిన్ అయినావు, వచ్చిన ప్రాబ్లం ఏంటి. నో అని నొక్కితే నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి, ఎప్పుడు జాయిన్ అయినావు అని అడగకూడదు కదా. సో అంటే ఈ బటన్ కి సంబంధించిన యాక్షన్స్ ని కూడా మనం బ్యాక్ ఎండ్ లో ప్రిపేర్ చేయాలి, అవునా కదా. ఈ బటన్స్ ని ఇక్కడ ఎస్ అని ఉందమ్మా. సపోజ్ ఇది రియంబర్స్మెంట్ డీటెయిల్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ హిస్టరీ, ఇది ఓపెన్ చేస్తున్నా. డీటెయిల్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ హిస్టరీ ఓపెన్ చేస్తున్నా. ఇదేంది హ్యావ్ యూ ఎవర్ బీన్ హాస్పిటలైజ్డ్ ఇన్ సిన్స్ లాస్ట్. ఇది
ఓకే, సో నేను దీన్ని డబుల్ క్లిక్ చేసాను అనుకోండి, ఇది టూల్ టిప్ ఓన్లీ. ఇక్కడ దీనికి కండిషన్స్ ఉంటాయి. ఇక్కడ ఈ బ్లాక్ ని హైలైట్ చేసినాక ఇక్కడ ఒక సెట్టింగ్ సింబల్ వచ్చిందా? ఎస్ సార్. Yes, sir. ఈ సెట్టింగ్ సింబల్ ఓపెన్ చేస్తే ఈ బ్లాక్ కి నేను బ్యాక్ ఎండ్ లో ఏమేమి ఇచ్చుకున్నా, ప్రాపర్టీ నేమ్ ఏంటి, ఫాస్ట్ హాస్పిటలైజ్డ్ డేటా. చూడండి, ఫాస్ట్ హాస్పిటలైజ్డ్ డేటా అనేది ఒక ప్రాపర్టీ. ఆ ప్రాపర్టీని ఇక్కడ చూపిస్తున్నా. ఇఫ్ ఇట్ ఈస్ ఎస్, ఇక్కడ ప్రెజెంటేషన్స్ అది ఎట్లా రావాలి, లెఫ్ట్ సైడా, రైట్ సైడా, హారిజంటలా, వర్టికలా, యూ హ్యావ్ టు అప్లై ఈచ్ అండ్ ఎవ్రీ ఆప్షన్. ఇక్కడ యాక్షన్స్ లో ఏమేమి యాక్షన్స్ ఇవ్వాలి. ఇప్పుడు మనం ఏదైనా బటన్ క్లిక్ చేయగానే అది ఓపెన్ అవ్వాలి, అవునా? నువ్వు క్లిక్ పెడుతున్నావా, రీఫ్రెష్ కొడుతున్నావా, యూ హ్యావ్ టు గివ్ ద ఈచ్ అండ్ ఎవ్రీ యాక్షన్. ఇక్కడ ప్రెజెంటేషన్ 3 ఆప్షన్స్ ఉంటాయండి మొత్తం, జనరల్, ప్రెజెంటేషన్, యాక్షన్. యాక్షన్ లో ఏంది, మీరు రీఫ్రెష్ చేసినప్పుడు అప్లికేషన్ రీఫ్రెష్ అవ్వాలా, లేకపోతే మనం క్లిక్ చేసినప్పుడు ఓపెన్ అవ్వాలా. సో ఇవన్నీ, దీస్ ఆల్ షుడ్ బి ఇంక్లూడెడ్ ఇన్ దిస్ వన్. ఓకేనా? అంటే ఒక స్క్రీన్ డెవలప్ చేయడానికి వీ హ్యావ్ టు టేక్ అరౌండ్ 6 to 8 hours నెసెసరీ ఇనీషియల్ స్టేజ్ లో. ఓకేనా? సో అంటే ఇప్పుడు మనకి మీకు ఇంకొకటి స్లైడ్ కదమ్మా, స్క్రీన్ అంటే స్క్రీన్ సైజుని బట్టి అది మనం ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ ఫాస్ట్ గా వెళ్ళిపోతుంటది. ఇక్కడ చూడండి, యాక్షన్ లో వ్యూ జావా, ఇదే ప్రోగ్రామ్ ని జావాలో రాయాలంటే ఎన్ని లైన్స్ తీసుకుంటుందో చూడండి, 4250 లైన్స్. అర్థమైందా? అంటే అది ఈజీనా? ఇక్కడ మీరు ఏమన్నా కోడింగ్ ఉందా? ఏం లేదు. నో సార్. యాక ఒక డైనమిక్ లేఅవుట్ ను తీసుకుంటారు. ఆ డైనమిక్ లేఅవుట్ లో అంటే ఏంది, మీకు సింపుల్ ఎగ్జాంపుల్, అది మనం అప్లికేషన్ రేపు డిజైన్ చేద్దాం. అంటే ఒక స్క్రీన్ ఎట్లా డిజైన్ చేస్తాం అనేది మీకు కేస్ టైప్ నుంచి మనం కేసుని ఎట్లా క్రియేట్ చేయాలి, కేసులో స్టేజెస్ ఎట్లా పెట్టాలి, స్టేజెస్ లో స్క్రీన్స్ ని ఎట్లా పెట్టాలి, డైరెక్ట్ గా మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం రేపటి నుంచి. ఓకే సార్, ఈరోజు ఒకసారి ఫస్ట్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయాలి సార్ నార్మల్గా. యా, సో ఫస్ట్ ఏంటంటే మనకు ఏదైనా ఓపెన్ చేస్తే మనకి స్టెప్ బై స్టెప్ కేసెస్ రావాలి. అంటే ఏంది, ఫస్ట్ స్టేజ్ ఏంది, సెకండ్ స్టేజ్ ఏంది, థర్డ్ స్టేజ్ ఏంది అనేది రావాలి మనకి, అవునా? ఓకే సార్. యా, చూడండి ఇక్కడ ఏమేమి స్టేజ్లు పెట్టుకోండి, ఇక్కడ రాసుకుంటా ముందు. ఫస్ట్ స్టేజ్ లో ఏంది, గైడ్ లైన్స్ ఫర్ రియంబర్స్మెంట్. దీంట్లో ఆప్షన్స్ ఉంటాయి, యాడ్ ప్రాసెస్, ఇవన్నీ ప్రాసెస్లు అన్నట్టు. ఇది ఒక ఫస్ట్ స్క్రీన్, ఇది సెకండ్ స్క్రీన్. ఇంకా స్క్రీన్లు కావాలంటే స్టేజ్ 1 లో ఇంకా స్క్రీన్లు కావాలంటే మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ సెకండ్ స్క్రీన్, ఇదేంది, ఇవన్నీ స్టేజెస్ అన్నట్టు. ఇప్పుడు మనము సపోజ్ ఎగ్జాంపుల్ మనం యుఎస్ వెళ్ళాలి. యుఎస్ వెళ్ళాలంటే డైరెక్ట్ గా నీ ఇంటి నుంచి ఫ్లైట్ ఉండదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు గో టు ద ఎయిర్పోర్ట్. ఫ్రమ్ దట్ ఎయిర్పోర్ట్ యూ హ్యావ్ టు గో టు ద ఐదర్ ఢిల్లీ, కనెక్టింగ్ ఫ్లైట్స్ ఏమైనా ఉంటే ఢిల్లీ, ముంబై ఇట్లా పోతుంది. ఆ నుంచి దుబాయ్ టు యుఎస్, అలా ఏదైతే కనెక్టింగ్ ఉంటాయో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అన్నట్టు ఇవన్నీ. సార్ అంటే మనం ఫస్ట్ ఇక్కడ రాసుకోవాలా సార్ అన్ని? యా, ఇక్కడ నువ్వు ఇక్కడ ఏదైతే రాస్తావో ఆర్డర్ వైజ్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇది క్లిక్ చేయగానే అంటే ఇది క్లిక్ చేయగానే ఇది. అంటే స్క్రీన్ ముందు ఇక్కడ మనం ఈ కేసెస్ లో వచ్చి ఇవన్నీ రాసుకోవాలి స్టెప్ బై స్టెప్. దీన్ని మనం కేస్ మేనేజ్మెంట్ అంటాం. ఫస్ట్ కేస్ మేనేజ్మెంట్ లో నీకు టోటల్ ఓవర్ వ్యూ ని డెవలప్ చేసుకుంటాం. దీంట్లో మనకు ఏదేది కావాలనో అదంతా ఫిల్ చేసుకుంటాం అట్లా. ఓకే సార్, అంటే ఫస్ట్ స్టెప్ ఇది కేసెస్ లోకి వెళ్ళి. కేసెస్ లోకి వెళ్ళి అంటే మనం డిఫరెంట్ విధాలుగా మనం డెవలప్ చేయొచ్చు అప్లికేషన్ ని. మనం ఒక ప్రాపర్టీస్ ని, సెక్షన్ ని, ఫ్లో యాక్షన్ ని. ఇక్కడ ఏం తెలుసా, దీనికి సంబంధించిన ఆటోమేటిక్ ఫ్లో అనేది క్రియేట్ అయిపోద్ది. నువ్వు ఎప్పుడైతే కేస్ ని క్రియేట్ చేస్తావో, కేస్ ని క్రియేట్ చేస్తే ఆటోమేటిక్ గా దానికి బ్యాక్ ఎండ్ లో ఫ్లో అనేది క్రియేట్ అవుతుంది. ఆ ఫ్లో కి నువ్వు ఫ్లో యాక్షన్ ఇచ్చుకోవాలి. ఫ్లో యాక్షన్ కావాలంటే ఏంది, సెక్షన్ ఇవ్వాలి. సెక్షన్ లో నువ్వు ఏం పెట్టాలి, ప్రాపర్టీస్ పెట్టాలి. అట్లా మనం స్టార్టింగ్ రోజు చేసినాం కదా సార్, అట్లనేనా సార్? యా, అలానే
బట్ అదేంటి, నువ్వు ప్రాపర్టీస్ నుంచి అక్కడికి వెళ్తున్నావు. ఇక్కడ ఏంది, నువ్వు ఒక అప్లికేషన్ ని, ఒక బాక్స్ ని డిజైన్ చేసుకుంటున్నావు. ఆ బాక్స్ లో ఏమేం కావాలో ఒక్కొక్క ప్లేస్ లో కోటి ఇన్సర్ట్ చేసుకుంటున్నావు స్టెప్ బై స్టెప్. ఇది కేస్ మేనేజ్మెంట్ అంటాం. రియల్ టైమ్ లో మనం ఇలానే చేస్తాం. ఓకే సార్, అది జస్ట్ శాంపుల్ కోసం చూపించారు, ఇది రియల్ గా చేయడం. ఇది రియల్ గా చేయటం. అంటే మీరు సెక్షన్ క్రియేట్ చేయాలన్నా, ప్రాపర్టీస్ పెట్టాలన్నా ఎలా పెట్టాలి అనేది అదే ప్రొసీజర్ ఉంటది. ఫ్లో యాక్షన్ క్రియేట్ చేయటం ఏమన్నా అదే ప్రొసీజర్ ఉంటది. ఎనీ డౌట్స్ శిల్ప? సార్ నా క్లాస్ యూజ్ అవుతుందా లేదా? యూజ్ అవుతుంది సార్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మీకు కోడింగ్ అనేది లేదు అని ప్రూవ్ చేయడానికే నేను ఈ కోర్స్ మొత్తం మీకు చెప్పేది. శిల్ప ఎక్కువ మాట్లాడే ఎనర్జీ వేస్ట్ చేసుకో సార్. సో ఐఎమ్ స్టాపింగ్ ద రికార్డ్.